పచ్చిమిర్చి ఎండుమిర్చి లేకుండా చట్నీనా? అది కూడా 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఫేమస్ చట్నీనా? నిజమేనండి బాబు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి. పల్లీల్ని దోరగా వేయించండి. హై ఫ్లేమ్ లో పెట్టేసి దోరగా వేగనివ్వండి. ఇలా తుంపితే చక్కగా పొట్టు అనేది ఊడొచ్చేయాలి. ఇప్పుడు ఈ పల్లీల్ని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని అదే కళాయిలో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 4 ఎల్లుల్లిపాయలని రెబ్బలు తీసేసి వేయండి. ఈ ఎల్లుల్లిపాయలు కొంచెం చికెన్ తర్వాత ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసి నూనెలో 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే కారం వచ్చి ఒక కప్పు వరకు వేసేసి వేసేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి వేయండి, లేకపోతే మాడిపోతుంది. వేసిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను, అది కూడా వాటర్ తో సహా వేసేసి రెండు కూడా ఇలా నిమిషం పాటు కలిపేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి ఈ పల్లీలు మొత్తాన్ని వేసేసి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర కూడా వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తని పేస్ట్ లాగా పట్టేయండి. ఇవన్నీ పేస్ట్ అనేది ఇంత స్మూత్ గా వస్తుంది అనమాట. ఇప్పుడే అసలైన సీక్రెట్ అండి. ఇలా చేయడం వల్ల ఆ చట్నీ అనేది అంత ఫేమస్. ముందుగా గ్యాస్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, ఒక కప్పు వరకు మినపగుళ్ళు వేసుకొని ఇవి దోరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా చిట్టపట్లాడిన తర్వాత వీటిని దింపి చల్లారిన తర్వాత అదే మిక్సీ జార్ లో వేసేసి కొంచెం వాటర్ పోసి మూత పెట్టి ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టేయండి. మీరు వాటర్ వేయకోకుండా కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ మెత్తటి పేస్ట్ ని ముందుగా పట్టుకున్న ఈ చట్నీలోకి వేసేసి బాగా కలిపేసి మీకు ఇలాగే చట్నీ కావాలంటే ఇలాగే తినేయొచ్చండి. లేదంటారా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇదిగోండి ఇలా కొంచెం లూజ్ గా చేసుకొని వేడి వేడి ఇడ్లీల మీద వేసి ఇచ్చేసారంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. ఇందాక నుంచి ఫేమస్ ఫేమస్ అంటున్నాను కదా, ఇది ఎక్కడ చట్నీ అనుకుంటున్నారా? మల్లేపల్లి లింగయ్య గారి ఇడ్లీ చట్నీ అండి, చాలా ఫేమస్. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ.